ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తలను ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడిన వైసీపీ బృందం. చెత్త నిల్వలను రీసైకిల్ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛ బడిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చింతలపూడిలో నిర్వహించిన సాధన దీక్ష. సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని కేంద్రం కరోనా బాధితులను ఆదుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు రమణ డిమాండ్. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జూలై 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి జి యజ్ఞనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం కోర్టు పరిధిలో బార్ మెంబర్స్ మరియు పోలీస్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆర్ వరలక్ష్మి మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రాజీ పడదగిన కేసులు, క్రిమినల్, మనోవర్తి, చెక్ బౌన్స్, గృహహింస, సివిల్ వంటి కేసులను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా బార్ ప్రెసిడెంట్ జిఎస్ఆర్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ నూజివీడి రాంబాబు, సెక్రటరీ ఎం క్రాంతి కుమార్, సీనియర్ న్యాయవాదులు జంగారెడ్డిగూడెం ఎస్ఐ ఆనందరెడ్డి, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం 9:30 శ్రీ సువత్సర హనుమత్ కళ్యాణాన్ని కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ఆలయ అర్చకులతో వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులకు దేవస్థానం పరోక్ష రూపంలో సేవలందిస్తున్నారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం యొక్క హెచ్డిఎఫ్సి అకౌంట్ నెంబర్కు 1016 జమ చేసి ఆ వివరాలను ఆలయ సీనియర్ అసిస్టెంట్ అన్నవరానికి తెలియచేస్తే వారి పేరు మీదుగా ఈ కళ్యాణాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఈవో కొండలరావు తెలియజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో పర్యవేక్షణ అధికారి లోకనాథ్ పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా పంతగాని వెంకన్న ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా మేడిచెర్ల రవికుమార్, కాకర్ల వీరభద్రరావు, కార్యదర్శిగా బౌరిశెట్టి మురళి, సహాయ కార్యదర్శిగా దాసరి శేషకుమార్, కోశాధికారిగా కండవల్లి ఆశీర్వాదం ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం జూలై 1వ తేదీ నుంచి జూన్ 2022 వరకు అమల్లో ఉంటుందని తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ జంగారెడ్డిగూడెం పట్టణంలోని హర్షవర్ధన్ హాస్పిటల్లో ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు పంతగాని వెంకన్న తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు షుగర్ వ్యాధి రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. అదేవిధంగా డాక్టర్స్ డే సందర్భంగా జూలై 1వ తేదీన పట్టణంలోని పలువురు వైద్యులను సత్కరిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు పంతగాని వెంకన్న తెలియజేశారు. కోవిడ్ సమయంలో విశేష సేవలందించిన డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కొరపాటి వజ్రకిరణ్, నిర్మల్ హాస్పిటల్ డాక్టర్ సిస్టర్ బిందు ఫిలిప్, జాబిల్లి హాస్పిటల్ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ భాస్కర్ రావులను ఈ సందర్భంగా సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని, వారికి పరిహారం చెల్లించకుండా ఖాళీ చేయిస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చూస్తూ ఊరుకోదని జంగారెడ్డిగూడెం మండల సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య హెచ్చరించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ జిల్లా కమిటీ పిలుపు మేరకు మంగళవారం జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ఒకవైపు వర్షాలు పడుతూ ప్రాజెక్ట్ నీరు గ్రామాలను ముంపుకు గురి చేసే ప్రమాదం ఉందని, నేటికి నిర్వాసితులకు పరిహారం అందకపోవడం దారుణమని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ వేలం కేంద్రాల ద్వారా అమ్మిన రైతులకు 1450 కోట్ల రూపాయలు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఐటీడీఏ పీఓగా పనిచేసిన సూర్యనారాయణపై ఎస్సీ/ఎస్టీ కేసులు నమోదు చేసి బాధితులకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వింతపత్రాన్ని తహసీల్దార్కు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుంచే వసంతరావు, గొలిమే బాలయేసు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడ ఎస్ఐ ఆనందరెడ్డి నేతృత్వంలో విస్తృతంగా దిశ యాప్ను డౌన్లోడ్ చేస్తున్నారు పోలీసులు. జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్, జంగారెడ్డిగూడ డీఎస్పీ డాక్టర్ రవికిరణ్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడ సిఐ గౌరీశంకర్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడ పోలీస్ స్టేషన్ సిబ్బంది జిఎంఎస్కేలకు దిశ యాప్ వినియోగించే విధానం గురించి తెలియజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో మహిళా భద్రత రక్షణ కోసం దిశ యాప్ను వినియోగించాలని ఈ సందర్భంగా పోలీసులు తెలుపుతున్నారు. పోలీసులు, గ్రామ, వార్డు మహిళా పోలీసులు కలిసి మహిళల స్మార్ట్ ఫోన్లలో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించి ప్రమాదంలో ఉన్నప్పుడు దిశ యాప్ ద్వారా పోలీసుల సహాయాన్ని ఎలా పొందాలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 10 మంది సభ్యులతో కూడిన వైసీపీ బృందం బుధవారం పరిశీలించింది. స్పిల్వే గేట్ల అమరిక పనులతో పాటు అప్రోచ్ ఛానల్ నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో వైసీపీ బృందం సమీక్ష నిర్వహించారు. పోలవరం పనులను పరిశీలించిన వారిలో గండికోట శ్రీకాంత్ రెడ్డి, బూడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, ముదునూరి ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు తదితర వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కేంద్ర ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. కరోనా బాధితులను ఆదుకోవాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ అనంతరం బుధవారం సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఉత్తర్వులు జారీ చేసిందని, కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చినట్లు తెలిపారు. 6 వారాల్లో ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఈ తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన తెలియజేశారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ గత 2 నెలల కాలంగా కరోనా మృతులకు 10 లక్షలు ఇవ్వాలని ఫ్రంట్ వారియర్స్గా మున్సిపల్, జర్నలిస్టులు, సివిల్ సప్లై తదితర హమాలీలను అందరినీ గుర్తించి పరిహారం ఇవ్వాలని ఆందోళన చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మ సోమలింగ మల్లికార్జునరావు, కొలుకులూరి శ్రీను, ఎడ్లపల్లి యేసు, మల్లిపూడి రవితేజ, సిరిపత్తుల యేసు తదితరులు పాల్గొన్నారు. మృతి చెందిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి. కరోనాతో మృతి చెందిన వారికి నష్టపరిహారం వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. చూస్తూనే సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు PRP ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు CR, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, AC స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555.
వికాస్ గ్లోబల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఇండియాస్ బెస్ట్ స్కూల్స్ లో నిర్వహించే ఈడాక్ ఈ-లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ ని గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ కి తయారు చేయడం వికాస్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేకత. Our features: AC digital classrooms with fully sanitized individual chairs for each student. Highly qualified and experienced North and South Indian teachers. Indoor and outdoor games. Separate hostel facility for boys and girls. Transport facility available. వివిధ కార్పొరేట్ కళాశాలల్లో విశేష అనుభవం కలిగిన అధ్యాపకులే డైరెక్టర్లుగా స్థాపించిన విద్యా సంస్థ వికాస్ జూనియర్ కాలేజ్. ఆ ప్లాన్డ్ ఏరియాలోనే హైలీ సోఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ తో ఎక్స్పీరియన్స్డ్ అండ్ డెడికేటెడ్ కార్పొరేట్ లెవెల్ ఫ్యాకల్టీతో ఐఐటి, జేఈఈ, నీట్, ఏఐఐఎంఎస్ తదితర నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ జంగారెడ్డిగూడెం వికాస్. వికాస్ ఇన్స్టిట్యూషన్స్, అపోజిట్ ఆంధ్ర బ్యాంక్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 7799038777, 7799048777 and 7799076777. ఒక స్పర్శ, ఒక సంరక్ష, ఒక ఓదార్పు, ఒక సంతృప్తి. త్రినేత్ర హాస్పిటల్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యుత్తమ వైద్య విధానం, అందరికీ ఆరోగ్యం మా నినాదం. డాక్టర్ నాగేంద్రబాబు చవల, చిన్నపిల్లల స్పెషలిస్ట్. డాక్టర్ సమతా చవల, చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్. మా హాస్పిటల్ నందు వైద్య సదుపాయాలు పురిటి పిల్లల నుండి 18 సంవత్సరాల వయసు వరకు చూడబడును. వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, సిపాప్ సదుపాయం, ఎన్ఐసియు, పిఐసియు, పురిటి పిల్లల కామెర్ల చికిత్స, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, అన్ని రకాల వ్యాక్సిన్స్ వేయబడును. అన్ని రకాల తలనొప్పులు, మైగ్రెయిన్ చూడబడును. గొంతులో కాయలు కుట్టు లేకుండా తొలగించుట, చెవి మైక్రో సర్జరీ, ముక్కు ఎండోస్కోపీ సర్జరీ, ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా హాస్పిటల్ నందు సౌకర్యాలు: ఐసీయూ, జనరల్ వార్డ్స్, ఫార్మసీ, లాబొరేటరీ, అంబులెన్స్ సౌకర్యం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. త్రినేత్ర హాస్పిటల్, బుట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821223655 and 8978262779. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో గత 50 సంవత్సరాలుగా వస్త్ర రంగంలో అపారమైన అనుభవంతో తడికమళ్ళ బ్రదర్స్ వారు వినయంగా సమర్పిస్తున్న సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం. మీ ఇంటర్ రంజాన్ సెలబ్రేషన్స్ కు ఇది మీ సకుటుంబ వస్త్రాలయం. కుర్రకారు కలల ఫ్యాషన్ ప్రపంచం. మధ్యతరగతి మనోహర వస్త్రలోకం. సంపన్న వర్గాల సుందర వస్త్రాలయం. మీ మా శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్. మగువలు మెచ్చే కళాత్మక డిజైన్లతో కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ, క్యాట్లాగ్, కాటన్ చీరలు, టీనేజ్ గర్ల్స్ కు నచ్చే పంజాబీస్, గాగ్రాస్, చుడీదార్స్, ఎథ్నిక్ వేర్, లాంగ్ ఫ్రాక్స్, ట్రెడిషనల్ వేర్, యూత్ ఫ్యాషన్ కు నచ్చే బ్రాండెడ్ రెడీమేడ్స్, చిన్నారులు కోరుకునే వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ లభించును. 3 అంతస్తుల మెగా షాపింగ్ మాల్. మీ శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్.
జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో క్లాప్ ప్రోగ్రాం నిమిత్తం పట్టణంలో 17, 22 వార్డులను ఎంపిక చేశారు. దీనిలో భాగంగా 17వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందజేయవలసిందిగా వార్డులో పర్యటించి ప్రజలకు కమిషనర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె. శ్రవణ్ కుమార్, వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ, ఏఈ సంధ్య, హెల్త్ అసిస్టెంట్ రాజు, శానిటరీ సెక్రటరీ మరియు సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చింతలపూడిలో సాధన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, బోడా నాగభూషణం, యేసు తదితరులు పాల్గొన్నారు. పుట్టుకే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే ఆ రోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 82లో స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల వారికి అత్యున్నతమైనటువంటి రాజకీయ స్థానాలు కల్పించి వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి పార్టీ. ఈనాడైనా ఆనాడైనా అధికారంలో ఉన్నా లేకపోయినా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అటువంటి పార్టీని ప్రజలు మరి ఎందుకు తిరస్కరించారో, ఏ కారణాల వల్ల తిరస్కరించారో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ఈ పార్టీని తీసుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంత చికాకు జరిగిపోయిందో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసేసి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇవాళ ఏదో మన శనగలు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు డబ్బులిస్తూ ఇదే మీ కర్మని ఆయన అనుకుంటున్నాడు. మన ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏదో ఇస్తున్నారు అనుకుంటున్నారు తప్ప ఇవాళ నిత్య జీవిత వస్తువులు కానీ, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు పెంచి ఇవాళ 5,000 రూపాయలు ఇంటికి వచ్చి మనకు వచ్చి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డిలు పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ఆయనను వేమడోలు మండలం గుండుగొల్లలో గరుడ ఫంక్షన్ హాల్ నందు చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిలర్ కాసర తులసిరెడ్డి, ఇతర వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు. పురపాలక సంఘ పరిధిలో త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ తదితర సమస్యలను ఎమ్మెల్యే ఎలీజా సజ్జలకు స్వయంగా విన్నవించారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్యే ఎలీజా వినతి పత్రాన్ని అందించారు. ఈ సమస్యలపై రామకృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేసిన సజ్జలకు తులసిరెడ్డి పుష్పగుచ్చం అందించగా ఎమ్మెల్యే ఎలీజా ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డిను భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, దిందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సోమినేని ఉదయభాను, ఇతర వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సమాజ సేవలో జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తన వైవిధ్యాన్ని చాటుతోంది. ప్రపంచాన్ని కుదుపుతున్న కరోనా మొదటి మరియు రెండవ తరంగాల్లో వ్యక్తిగతంగా ఎవరి రంగంలో వారు తమ కార్యకలాపాలు సైతం నిర్వహించుకోవడమే కష్టమై వ్యవస్థలన్నీ అతలాకుతలమైన నేపథ్యంలో సమాజ సేవలో ఉన్న రోటరీ జంగారెడ్డిగూడెం 2020-21 కార్యవర్గానికి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన యువ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ సారథ్యంలో కార్యవర్గం విశేష కృషి చేసింది. తమ సేవా నిరతితో ప్రగతి పదంలో తమ ప్రస్థానం సాగించి సమాజ సేవలో ప్రత్యేక గుర్తింపును పొందింది. జూలై 1, 2020 నుండి జూన్ 30, 2021 వరకు 2020-21 సేవా సంవత్సర బాధ్యతలు చేపట్టి 38 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ సేవా ప్రస్థానం కొనసాగిస్తూ దాకారపు కృష్ణ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. వీరికి తోడుగా కార్యదర్శి పెమ్మరాజు వెంకట నాగమౌళి బాధ్యతలు చేపట్టిన హృద్రోగ సమస్యతో సెప్టెంబర్ 5వ తేదీ మృతి చెందిన నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త కూడా రామ్ గోపాల్ కార్యదర్శిగా సభ్యుల మద్దతుతో నియామకం చేసి సేవా కార్యక్రమాలు కొనసాగించింది రోటరీ జంగారెడ్డిగూడెం. కరోనా ముంచుకొస్తున్న దశలో ముందుగా అవగాహన, తద్వారా ఆచరణ సమాజానికి చేరువ చేస్తూ మాస్కులు, శానిటైజర్ల పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ కొన్ని ప్రాంతాల్లో చేపట్టి భరోసాగా నిలవడమే కాక సెకండ్ వేవ్లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 21 రోజుల అన్నదానంతో పాటు ప్రాణవాయువు ఇబ్బంది నుండి కొంతమందినైనా కాపాడాలి అనే ప్రయత్నంలో రోటరీ ప్రాణవాయువు అభియాన్ ద్వారా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందుబాటులో ఉంచింది. రోటరీ నిర్దేశిత 7 ప్రాధాన్యత అంశాల్లో 7 శాశ్వత ప్రాజెక్టుల సమాజానికి అందించి తమ ప్రత్యేకతను చూపింది దాకారపు కృష్ణ సారథ్యంలోని రోటరీ. వీటిలో ప్రధానంగా విభిన్న ప్రతిభావంతులకు 3,60,60,000 రూపాయలు వెచ్చించి చక్రాల కుర్చీలు మరియు కృత్రిమ అవయవాల పంపిణీ,
2,50,000 రూపాయలతో మొగళపు నరసయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసూతి వార్డు ఆధునీకరణకు ఏసీ సదుపాయంతో పాటు మరో 60,000 రూపాయలు వెచ్చించి ఈసీజీ పరికరం ఏర్పాటు చేసింది. పర్రెడ్డిగూడెం ఎంపీపీ పాఠశాలకు 80,000 రూపాయలతో మంచినీటి సదుపాయాన్ని కలిగించడమే కాక బొట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 35,000 రూపాయలతో డిజిటల్ క్లాస్ రూమ్ను ఏర్పాటు చేయించగలిగింది రోటరీ. మొక్కల పెంపకం, రక్తదానం, సంక్రాంతి సంబరాలు, జాతి నిర్మాత పురస్కారాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మేమున్నాం అనే సామాజిక బాధ్యతను ఆచరించి చూపింది దాకారపు కృష్ణ ఉడా రామ్ గోపాల్ సారథ్యంలోని రోటరీ జంగారెడ్డిగూడెం. కరోనా అడ్డంకిలో సైతం మొత్తం 600కు పైగా కార్యక్రమాలు, 62 లక్షలకు పైగా దాతల వితరణతో ఖర్చు చేసి తమ కృషిని కొనసాగించడమే కాకుండా మరిన్ని చేతులు మరింత సేవా స్ఫూర్తితో సభ్యుల సంఖ్యను పెంచి బాధ్యతలు చేపట్టిన తొలి 2 నెలల్లో 3 పురస్కారాలు అందుకుంది రోటరీ. పోలియో నిధికి సభ్యులు దాతల నుంచి 2,03,020 రూపాయలను అందించి ప్రత్యేక పురస్కారాన్ని సైతం పొందింది. గవర్నర్గా ఎం సతీష్ బాబు, అసిస్టెంట్ గవర్నర్గా కనుపర్తి లక్ష్మీనరసింహ ధనకుమార్ వ్యవహరించిన 2020-21 సంవత్సరంలో రోటరీ జంగారెడ్డిగూడెం సేవా స్ఫూర్తిని గవర్నర్ పలు సందర్భాల్లో అభినందించారు. దాకారపు కృష్ణ ఉడా రామ్ గోపాల్ అధ్యక్ష కార్యదర్శులుగా చేసిన కృషిని అభినందిస్తూ కరోనా అడ్డంకి వల్ల ప్రత్యక్షంగా ప్రజల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం దొరకకపోవడం వల్ల ఇదే స్ఫూర్తి కొనసాగింపుగా 2021-22 సంవత్సరంలో రోటరీ వీరిరువురి నాయకత్వంలోనే ముందుకు వెళ్తుందని చార్టెడ్ సభ్యులు మల్లాది సీతారామారావు ప్రతిపాదనను సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపి ఆమోదించారు. 2021-22 జిల్లా 3020 గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్న ఎం రామారావు కేబినెట్లో క్లబ్ పూర్వ అధ్యక్షులు గణిత ఆనంద ప్రసాద్ అసిస్టెంట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ప్రస్తుత అసిస్టెంట్ గవర్నర్ ధనకుమార్ తెలిపారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో రోజురోజుకు చెత్త అవశేషాలు పేరుకుపోతున్నాయి. నిత్యం వేలాది టన్నుల చెత్త మన పరిసరాల చుట్టూ ఉందంటే నమ్మగలమా? కానీ ఇది నిజం. పేరుకుపోతున్న చెత్తను రీసైకిల్ చేసి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకుంటే ఎంతో బాగుంటుంది. దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సిద్దిపేటలో స్వచ్ఛంద బడి ఏర్పాటు చేసి చెత్త వినియోగం, ఉపయోగాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. నగరాలు, పట్టణాలకు చెత్త సమస్య పెద్ద సవాల్గా మారింది. రోజూ టన్నులుగా వెలువడుతున్న వ్యర్థాలతో నివాస ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. రోగాలు దండయాత్ర చేస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా సిద్దిపేటలోని పాత ఎంసీహెచ్ దవాఖానాలు స్వచ్ఛ బడి ఏర్పాటు చేశారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణతో పాటు ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం అన్ని హంగులతో తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో చెత్త సేకరణ, చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేయటం, చెత్తతో సంపదను సృష్టించటం, చెత్తతో ఇండ్లలోనే ఎరువుల తయారీపై అవగాహన కల్పించటం, వ్యర్థ సామాగ్రితో వివిధ కళావృత్తులకు రూపకల్పన, సేంద్రియ ఎరువులతో పూల మొక్కలు, కూరగాయలను సాగు చేయటం వంటి అంశాలపై అన్ని వర్గాలకు డిజిటల్ క్లాసుల సహాయంతో పాఠాలు బోధిస్తారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు మొత్తంగా 50 మంది ఒకేసారి తరగతులు వినేలా ఏర్పాటు చేశారు. స్వచ్ఛ బడిని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం చెత్త నిర్వహణ, కంపోస్ట్ ఎరువు తయారీ, మిద్దె తోటల సాగుని సామాజిక బాధ్యతగా చేపట్టాలని సూచించారు. చాలా సంతోషం. ఈరోజు స్వచ్ఛ బడి ప్రారంభమైంది. జనరల్గా బడి అంటే మనకేం తెలుసు? పిల్లలను స్కూలుకు దోలేది బడి. పాఠశాల అనగానే చిన్న పిల్లలను స్కూలుకు పంపించేది పాఠశాల అని మనకు తెలుసు. కానీ ఈ బడి అట్లాంటి బడి కాదు. ఈ స్వచ్ఛ బడిలో పిల్లలే కాదు, పెద్దలను కూడా ఈ బడికి తీసుకొచ్చి పాఠాలు చెప్తాం. పిల్లలు వస్తారు, మహిళలు వస్తారు, పురుషులు వస్తారు, వయోవృద్ధులు కూడా వచ్చేటువంటి పాఠశాల మన స్వచ్ఛ బడి.
స్వచ్ఛబడి జనరల్గా స్కూల్ అనగానే మనం ఏమనుకుంటాం, స్కూల్లో లెక్కలు చెప్తారు, సోషల్ చెప్తారు, తెలుగు చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, హిందీ చెప్తారు అని జనరల్గా స్కూల్ అంటేనే పాఠ్యాంశాలు బోధించేది స్కూల్ అని మనం అనుకుంటాం. కానీ ఈ స్కూల్లో పాఠ్యాంశాలు చెప్పం, చెత్త గురించి చెప్తాం. చెత్తను ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, చెత్తను ఎలా ఎరువుగా మార్చాలి, చెత్తను ఒకవేళ సక్రమంగా డిస్పోజ్ చేయనప్పుడు అది ఎంత ప్రమాదకరంగా మనను మింగేస్తుందో, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో మీకు అర్థమయ్యేటట్టు చెప్పేదే ఈ స్వచ్ఛబడి. స్వచ్ఛబడిలో ఏం చెప్తాం, రేపటి నుంచి ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి స్వచ్ఛబడి మన సిద్దిపేటలో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. స్వచ్ఛబడిలో మనకు ఏంటి అంటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను ఏ విధంగా వేరు చేయాలి అనేది కళ్ళ కట్టుకునే విధంగా చూపెట్టడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ 5 కంటెంట్లు ఉంటున్నాయండి. ఒకటి సెగ్రిగేషన్ మెథడ్, ఒకటి జీరో వేస్ట్ హోమ్, ఒకటి డ్రై వేస్ట్ కలెక్షన్, ఏ విధంగా రీసైక్లింగ్కి పంపిస్తున్నాం అనేది తెలియజేస్తున్నాము. నెక్స్ట్ వన్ మెన్స్ట్రువల్ కప్ అండ్ క్లాత్ ప్యాడ్స్, హార్జెంటస్ వేస్ట్ని ఏ విధంగా అవగాహన చేసుకుంటూ తగ్గించాలనేది కూడా ఒక కంటెంట్ చూపిస్తున్నాము. ఈ స్వచ్ఛబడి అనేది వినూత్నంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో మొదలైంది. మన ప్రియతమ నాయకుడు హరీష్ రావు గారి నేతృత్వంలో ఇది మొదలైంది. సో ఇక్కడ ఏంటంటే తడి చెత్త మనకి ఎలా ఎరువుగా కన్వర్ట్ చేసుకోవాలనేది ప్రతి ఇంట్లోనూ, ప్రతి కమ్యూనిటీ అంటే అపార్ట్మెంట్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఎవరి చెత్త వాళ్ళే ఎరువుగా మార్చుకోవటం ఎలా అనే దాని మీద శిక్షణ ఇస్తారు. సో అది ఎరువుగా మారి మనం కనుక భూమికి అది సేంద్రియ ఎరువుగా ఇస్తే మనం కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేయకుండా ఎలా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ డాక్టర్ సౌమ్య తేజ. ఫస్ట్ థింగ్, టెర్రస్ గార్డెనింగ్ అనేది మనం ఈ మధ్య వింటున్నాము, బట్ ఎప్పటి నుంచో మనము ఇంట్లో మన పెద్దవాళ్ళు అదంతా చేశారు, ఇంటి ముందు పెరడ్ లాగా కానీ ఇంటి వెనుక కానీ ఇప్పుడు మనకు అంత ప్లేస్ లేదు కాబట్టి మనం ఇంటి పైనే మనం మిద్దె తోటలాగా చేసుకొని అక్కడే అంత మనం చెట్లను పెంచుకోవచ్చు, కూరగాయలను పెంచుకోవచ్చు, చాలా రకాల వాటిని పెంచుకోవచ్చు. అండ్ దీనికోసం మనము ఎరువు సపరేట్గా కెమికల్స్ తెచ్చుకొని పోసి దాన్ని మళ్ళీ కెమికల్ ఫుడ్ అవుతుంది. సో అలా తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే మనం రోజు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ని మనం ఎలాగో తగ్గించలేం కాబట్టి ఆ కిచెన్ వేస్ట్ తోటి మనం ఆర్గానిక్ కాంపోస్ట్ లాగా, వర్మి కాంపోస్ట్ లాగా డ్రై లీవ్స్ని కానీ, ఇంకా కోకోపీట్ని కానీ, ఇంకా ఆవు పేడతోని అన్నీ కలిపి మనము కాంపోస్ట్లా ప్రిపేర్ చేసుకొని దాన్ని మనం ఇంట్లో మనం నాటుకున్న చెట్లకి, మొక్కలకి అన్నిటికీ వేసుకుంటే మనకి మంచి ఆరోగ్యమైన ఫుడ్ మన మదర్ నేచర్ అనేది మనకి ఇస్తుంది. నా పేరు తన్మయ్. ఇక్కడ స్వచ్ఛబడిలో మనకి కంపోస్టింగ్ ఎట్లా చేయాలి, ఇంకా వార్డ్ లెవెల్ కంపోస్టింగ్, హోమ్ లెవెల్ కంపోస్టింగ్ ఇది ఎట్లా చేయాలి అని నేర్పిస్తున్నారు. ముందుగా మనం ప్రతిరోజు చేసే పని మన ఇంట్లోకి కూరగాయలు తెచ్చుకోవడం, పండ్లు తెచ్చుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. దీనికోసం చాలా మనీ వేస్ట్ చేస్తూ ఉంటాం. సో అట్లా వేస్ట్ చేయకుండా మన ఇంట్లో మనకున్నంత ప్లేస్లో టెర్రస్ గార్డెనింగ్ అనే ఒక కాన్సెప్ట్తో మన ఇంటి ముందున్న బాల్కనీలో లేకపోతే మన టెర్రస్ పైననో మనం కొన్ని కూరగాయలు, టమాటాలు, వంకాయలు ఇట్లాంటివి కొన్ని పెంచుకుంటే అవి పెంచుకుంటాం కానీ అవి పెరగవేమో, వాటికి పురుగు పట్టేస్తుందేమో అని భయపడతాం. సో అవి పెంచుకున్న తర్వాత మనం ఈ కంపోస్టింగ్ మెథడ్ యూజ్ చేస్తే ఆ కంపోస్ట్ అయిన దాంతో హోమ్ లెవెల్ కంపోస్టింగ్ ఏదైతే చేస్తామో దాన్ని మనం చెట్లకి ఎరువులాగా యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కూడా నేను ఇది ప్రయోగిద్దామని అనుకుంటున్నాను. రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణంలో ఇలాంటి స్వచ్ఛ బడులు రావాలని, ప్రజలు స్వచ్ఛందంగా వ్యర్థాల నిర్వహణ, మిద్దె తోటల సాగుకి ముందుకు రావాలని ఆకాంక్షిస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడిన వైసీపీ బృందం.
చెత్త నిల్వలను రీసైకిల్ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛ బడిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చింతలపూడిలో నిర్వహించిన సాధన దీక్ష. సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని కేంద్రం కరోనా బాధితులను ఆదుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు రమణ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.